ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దమ్మ, అమ్మ హాస్పిటల్లో ఉంది పెద్దమ్మ. ఏంటి దర్శన్, ఏం మాట్లాడుతున్నావు? అమ్మని ఆ ప్రకాష్ గాడు షూట్ చేశాడు. త్వరగా హాస్పిటల్కి రండి. అవునా? యాడే రోహిత్, రోహిత్! ఏమండి, త్వరగా పదండి. భగవంతుడా, ఆనంద ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా చూడు తండ్రి. దండం కాదు, మీరు పొర్లు దండాలు పెట్టినా ఆవిడ ప్రాణాలతో బయట పడతత్తయ్య గారు. అవును అతని గారు. ఏమండి, తొందరగా పదండి. పెద్దనాన్న, అమ్మకి ఏమవుతుందో అని భయం. నా వల్ల కావట్లేదు పెద్దనాన్న. కాదు, నువ్వు ఊరుకోరా. ఇదంతా నా మూలంగానే జరిగింది. ఈ కేసు వల్లే ఇవాళ అమ్మ ప్రాణం మీదికి వచ్చింది. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా మాకి పరీక్ష? మా ఆనందని తిరిగి నవ్వుతూ ఆరోగ్యంగా బయటికి రప్పించు తండ్రి, రప్పించు. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉందండి? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? డాక్టర్ గారు, ఇప్పుడు మా ఆనందకి ఒంట్లో బుల్లెట్ లోతుగా దిగడం వల్ల దానిని బయటికి తీయడం కష్టమైంది. ఫైనల్లే తీయగలిగాం, కానీ ఆవిడ పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. లేదు లేదు డాక్టర్ గారు, అలా అనకండి. మా అత్తయ్య గారికి ఏం కాకూడదు. ఏమి అవ్వదని చెప్పండి డాక్టర్. మేడం, డాక్టర్ గా ఏదైనా ఉన్నదే చెప్పగలం, కానీ ప్రాణం విషయంలో అబద్ధం చెప్పలేం కదా. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా ఆనంద బతకాలి. మా ఆనందకి ప్రాణం పోయండి. డాక్టర్, మిమ్మల్ని దేవుడిగా భావించి వేడుకుంటున్నాను. మా చెల్లికి ఏమి కాకూడదు, ఏమి కాకూడదు. నీ బాధని, కన్నీళ్ళని నేను అర్థం చేసుకోగలనండి. బట్ నేనెంత ప్రయత్నం చేసినా ఆ దైవానుగ్రహం ఉంటేనే నేను ప్రాణాన్ని కాపాడగలను. అంతకు మించి నా చేతుల్లో ఏం లేదండి.
దైవానుగ్రహం ఉంటేనే నేను ప్రాణాన్ని కాపాడగలను. అమ్మా చూసావా, డాక్టర్ చెప్పిన మాటల్ని బట్టి ఆ ఆనంద భైరవి ఇంకా బతికే అవకాశమే లేదు. అమ్మే ఆవిడ బకెట్ తన్నేయడం ఫిక్స్ అయిపోయినట్టే కాబట్టి ఇంకా మనం ఆ ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట. ఆటపాటలతో పాటు అధికారం, ఆస్తి, ఆ రాజ్కోటి సిల్క్స్ అనే బ్రాండ్ కి అఫీషియల్ గా క్వీన్ ని నేనే అవుతాను. నా కలలన్నీ ఆవిడ పోయిన క్షణం నుంచే సాకారం చేసుకోవటం మొదలు పెడతాను. ఆ, ఈ హ్యాపీని అర్జెంట్ గా సమీరతో షేర్ చేసుకోవాలి. చెయ్ చెయ్. చెప్పు. హే సమీరా, గుడ్ న్యూస్. ఏంటి, మా అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడమా? చిచి, అది కాదు. మీ అన్నయ్య అరెస్ట్ అవ్వటానికన్నా ముందే ఆ ఆనంద భైరవిని గన్తో షూట్ చేసేశాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. తెలుసు, కానీ ఇప్పుడు ఆనంద భైరవి బతికే అవకాశమే లేదంట. అవునా? అవును. అయినా సమీరా, నువ్వే మీ అన్నయ్య గురించి టెన్షన్ పడకు. ఆవిడ పోయాక మీ అన్నయ్యని బయటికి తీసుకురావటం ఎంత పని చెప్పు. కానీ నిజంగా ఆవిడ చస్తుందా? చచ్చి తీరుతుంది. ఆ చావుని కళ్ళతో చూద్దు గాని బయలుదేరి హాస్పిటల్కి వచ్చేసాయి. వస్తాను. నా దర్శన్ని నాకు దూరం చేసిన ఆ ఆనంద భైరవి చావుని నా కళ్ళారా చూస్తాను. వస్తున్నాను. ఆవిడ చస్తే దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మా పద, కొబ్బరికాయలు రెడీ చేద్దాం. పోదాం పదా. ఆ